చాలా తెలివిగా తాగి అవతల పారేసిన ఫారెన్ లిక్కర్ సీసాలు సేకరించి నానా చెత్త పోసేసి అమ్ముతారు కొన్ని చోట్ల. అది కూడా బారుల్లో అమ్ముతారిక్కడ. ఈ మధ్య ప్రభుత్వం మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకుండా బార్ను ఎలా నిర్వహిస్తున్నారనే అనుమానంతో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారు అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న బార్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖరీదైన మద్యం బాటిళ్లలో చౌక ధర కలిగిన మద్యాన్ని కలుపుతున్న నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిర్వాహకులు ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని వైన్ షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ను అనుమానం రాకుండా తీసి అందులో నుంచి సగం మద్యాన్ని మరో సీసాలోకి నింపి ఆ సగం సీసాలో నీరు, చౌక ధర గల మద్యాన్ని నింపుతున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 1.48 లక్షల విలువైన 75 కల్తీ మద్యం బాటిళ్లు, 55 ఖాళీ మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బారుల్లోనే ఇలాంటి అరాచకాలు జరిగితే ఇక ఎవరిని నమ్మాలి అని మందుబాబులు లబోదిబోమంటున్నారు.